దేవునికి స్తోత్రము. సత్యదైవార్చన పాటల పుస్తకంలో నుండి 585వ పాట పాడుతూ కొద్దిసేపు దేవుని ఉపదేశం వినడానికి మన మనస్సులో మనము జాగ్రత్తగా సిద్ధపరుచుకుందాం. ఎయ్యరే దండా యేసయ్యా మెడలోన కొలువరే తండ్రి బంగారు పాదములను. ఎయ్యరే దండా యేసయ్యా మెడలోన కొలువరే తండ్రి బంగారు పాదములను. ఆది దేవుడమ్మా జగతికి మూల పురుషుడమ్మా యేసు. ఆది దేవుడమ్మా జగతికి మూల పురుషుడమ్మా యేసు. పశుల పాకలోన జన్మించి నాడమ్మా నాకై. పశుల పాకలోన జన్మించి నాడమ్మా నాకై. దండా యేసయ్యా మెడలోన కొలువరే తండ్రి బంగారు పాదములను. ఎయ్యరే దండా యేసయ్యా మెడలోన కొలువరే తండ్రి బంగారు పాదములను. తప్పి ఉన్న నన్ను రక్షించుకొన్నడమ్మో యేసు. ధూళినైన నన్ను తన కొడుకు నన్నడమ్మో యేసు. ఎయ్యరే దండా యేసయ్యా మెడలోన కొలువరే తండ్రి బంగారు పాదములను. ఎయ్యరే దండా యేసయ్యా మెడలోన కొలువరే తండ్రి బంగారు పాదములను. మహిమ వదలినాడు తన ప్రాణం ఇచ్చినాడో యమ్మా. మృతిని గెలిచినాడు నిత్య జీవం ఇచ్చినాడో యమ్మా. ఎయ్యరే దండా యేసయ్యా మెడలోన కొలువరే తండ్రి బంగారు పాదములను. ఎయ్యరే దండా యేసయ్యా మెడలోన కొలువరే తండ్రి బంగారు పాదములను. పాపినైన నన్ను శుద్ధునిగా చేసినాడో యమ్మా. పామరుండనాకై తన రాజ్యం ఇచ్చినాడో యమ్మా. ఎయ్యరే దండా యేసయ్యా మెడలోన కొలువరే తండ్రి బంగారు పాదములను. ఎయ్యరే దండా యేసయ్యా మెడలోన కొలువరే తండ్రి బంగారు పాదములను. పనికి మాలిన నన్ను మారాదు నన్నడమ్మో యేసు. గాయపరచిన నన్ను తన ప్రాణం అన్నడమ్మో యేసు. ఎయ్యరే దండా యేసయ్యా మెడలోన కొలువరే తండ్రి బంగారు పాదములను. ఎయ్యరే దండా యేసయ్యా మెడలోన కొలువరే తండ్రి బంగారు పాదములను. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ చక్కని క్రిస్మస్ ప్రార్థనా కూడికను నిర్వహించుకుంటున్నటువంటి మదన్న కుటుంబానికి, అలాగే చేరి వచ్చినటువంటి మీ ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో నా హృదయపూర్వకమైన వందనాలు, కృతజ్ఞతలు
తెలియజేస్తున్నాను. ఈ సమయంలో నేరుగా దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి ఒక మాట చదువుకొని కొద్దిసేపు దేవుని ఉపదేశాన్ని శ్రద్ధతో ఆలకించి నేర్చుకుందాం. దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని నేనే చదువుతున్నాను. అవకాశం ఉన్నవారు బైబిల్ తెరిచి చూడండి. అవకాశం లేకపోయినా పర్వాలేదు, చదువుతున్న లేఖన భాగాన్ని శ్రద్ధతో ఆలకించండి. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. దేవుడొక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు. చదువబడిన ఈ లేఖన భాగమును దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైనటువంటి దేవుని గ్రంథము దేవుడు ఎవరు, ఎంతమంది, అలాగే సృష్టికర్త పరమాత్ముడు భగవంతుడు దేవుడు అని అనేక విధాలుగా మనం మాట్లాడుతున్నాం. మానవ సమాజంలో దేవతలనబడిన వారును ప్రభువులనబడిన వారును అనేకులున్నారు అని నమ్ముతున్నారు, విశ్వసిస్తున్నారు. ఆ మాట పరిశుద్ధ గ్రంథంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించినాడు. మొదటి కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం. దేవతలనబడిన వారును ప్రభువులనబడిన వారును అనేకులున్నారు. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలనబడినవి ఉన్నను, మనకు ఒకడే దేవుడున్నాడు. మనకు ఒక్కడే దేవుడున్నాడు. మనకు ఒక్కడే దేవుడున్నాడు అని పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించినాడు. ఇదే మొదటి కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 4వ వచనంలో ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడు. ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడు. మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు. ఒకడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడు. ఇది పరిశుద్ధ గ్రంథంలో దేవుడు వ్రాయించినాడు. అలాగే మలాకీ ప్రవచన గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం మీరు చూడండి. మనకందరికి తండ్రి ఒక్కడే కాడా, ఒక్క దేవుడే మనలను సృష్టింపలేదా? మొదటి కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 6వ వచనంలో మనకు ఒక్కడే దేవుడున్నాడు. మొదటి కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 4వ వచనంలో ఒకడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడు. మలాకి 2:10లో మనకందరికి తండ్రి ఒక్కడే కాడా, ఒక్క దేవుడే మనలను సృష్టింపలేదా? మనం చదువుకున్నటువంటి మూలవాక్యం మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ప్రారంభంలోనే దేవుడొక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు.
పరిశుద్ధ గ్రంథం చెబుతున్న వాస్తవిక సత్యం ఏంటి? దేవుడు ఒక్కడే, మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఒకడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడు. మనకందరికి తండ్రి ఒక్కడే కాదా? ఒక్క దేవుడే మనలను సృష్టింపలేదా? ఇది బైబిల్ చెబుతున్నటువంటి వాస్తవిక సత్యము. సరే, ఇస్లాం మతానికి పవిత్ర గ్రంథం ఉన్నది, ఖురాన్ షరీఫ్. ఇస్లాం మత పవిత్ర గ్రంథమైనటువంటి ఖురాన్ షరీఫ్ కూడా దేవుడొక్కడే అని ఎలుగెత్తి ఘోషిస్తుంది. అల్లాహ్ ఏక్ హై అంటే దేవుడు ఒక్కడే. ఐదవ మతానికి ప్రామాణిక గ్రంథాలు చతుర్వేదాలు, ఋగ్వేదము, సామవేదము, అధర్వణ వేదము, యజుర్వేదము, వేదాలన్నీ ఎలుగెత్తి ఘోషించి చెబుతున్న సత్యం ఏంటంటే ఏకోం నారాయణ. నారాయణుడు అంటే నారా ప్లస్ అనాయుడు అంటే సజీవుడు అని అర్థం. ఏకోం నారాయణ అంటే సజీవుడైన దేవుడు ఒక్కడే. ఈ మాట చతుర్వేదాలు చెబుతున్నాయి. అలాగే షిరిడి సాయిబాబా చెప్పారు ఒక మాట, సబ్కా మాలిక్ ఏక్, దోగా సబ్కా మాలిక్ ఏక్. ఇప్పుడు ఇస్లాం మత పవిత్ర గ్రంథం ఖురాన్ షరీఫ్ చెబుతుంది దేవుడు ఒక్కడే. చతుర్వేదాలు చెబుతున్నాయి దేవుడు ఒక్కడే, ఏకో నారాయణ, అల్లాహ్ ఏక్ హై. మరి పరిశుద్ధ గ్రంథం ఏమని చెబుతుంది? దేవుడు ఒక్కడే, మనకు ఒకడే దేవుడు ఉన్నాడు, ఒక దేవుడే తప్ప వేరొక దేవుడు లేడు, మనకందరికి తండ్రి ఒక్కడే, మనలను సృష్టించిన భగవంతుడు ఒక్కడే అని బైబిల్ గ్రంథం కూడా ప్రబోధిస్తుంది. ఈ మాట ఎంత సత్యమో, ఈ మాట ఎంత వాస్తవమో, అటు దేవునికిని ఇటు నరులకును మధ్యవర్తి కూడా ఒక్కడే, అది కూడా వాస్తవిక సత్యం. దేవుడు ఒక్కడే, అటు దేవునికిని ఇటు భూమి మీద ఉన్నటువంటి మానవులకు, నరులకు, మనుషులకు మధ్యవర్తి కూడా ఒక్కడే. ఆయన పేరు కూడా చెప్పాడు, ఆయన క్రీస్తు యేసను నరుడు. లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనంలో, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ఈయన ప్రభువైన క్రీస్తు. ఇప్పుడు దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి కూడా ఒక్కడే. దేవుడు ఒక్కడే అనే మాట ఎంత సత్యమో, అటు దేవునికి ఇటు నరులకును మధ్యవర్తి కూడా ఒక్కడే అనే మాట కూడా అంతే సత్యము. ఆయన పేరు కూడా పరిశుద్ధ గ్రంథంలో ప్రత్యక్షపరచబడింది. లూకా సువార్త 2:11లో, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. మరి 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో కూడా దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మధ్యవర్తి ప్రస్తావన ఎందుకు వచ్చింది అనేది మనం బాగా గ్రహించి అర్థం చేసుకోవాలి. ఈ మధ్యవర్తి ఎవరు అని కూడా మనం చాలా గ్రహించి అర్థం చేసుకోవలసిన అవసరం ఉన్నది. ఇప్పుడు దేవుడు ఒక్కడే అని అన్ని మత గ్రంథాలు ప్రబోధిస్తున్నాయి. ఆ మాట అట్లా పెట్టుకోండి. అటు దేవునికి ఇటు నరులకును మధ్యవర్తి కూడా ఒకడే, ఆయన పేరు యేసుక్రీస్తు. అసలు ఈ మధ్యవర్తి ఎవరు అంటే, ఈ మధ్యవర్తి ఎవరో పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా మనకు చూపిస్తుంది. రోమాపత్రిక మీరు చూడండి, రోమాపత్రిక 9వ అధ్యాయం, రోమాపత్రిక 9వ అధ్యాయము
5వ వచనం చూడండి. పితరులు వీరి వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడయ్యుండి నిరంతరము స్తోత్రారుడై ఉన్నాడు. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఎవరిలో? ఇశ్రాయేలు జనాంగములో, యూదు జాతిలో. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు ఎవరు? సర్వాధికారి అయిన దేవుడు. మరి మధ్యవర్తి అని బైబిల్ గ్రంథంలో రాయబడింది కదా, దేవుడు ఒక్కడే అన్నాడు. దేవునికి నరులకును మధ్యవర్తి కూడా ఒక్కడే అని బైబిల్ ప్రబోధిస్తుంది. ఈ మధ్యవర్తి అయినటువంటి యేసుక్రీస్తు సర్వాధికారి అయిన దేవుడు. 1 యోహాను పత్రిక మనం చూస్తే ఆయన నిజమైన దేవుడని పరిశుద్ధాత్మ దేవుడు రాయించినాడు. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 20వ వచనంలోని కింది భాగము, ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. ఆయన ఎవరంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు నందున్న వారమై సత్యవంతుని అందున్నాము. ఆ యేసుక్రీస్తే నిజమైన దేవుడు, నిత్య జీవము. తీతు పత్రికలో ఆయన మహాదేవుడని రాయబడింది. యేసుక్రీస్తు సర్వాధికారి అయిన దేవుడు. 2వది ఆయన నిజమైన దేవుడు. 3వది ఆయన మహాదేవుడు. మరి మధ్యవర్తి అని రాయబడింది కదా, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే అన్నాడు. మరి మధ్యవర్తి ఎవరు అంటే గలతీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో ఒక ప్రాముఖ్యమైన మాట పరిశుద్ధాత్మ దేవుడు రాయించినాడు. గలతీ పత్రిక 3:20, మధ్యవర్తి ఒకనికి మధ్యవర్తి కాడు గాని దేవుడు ఒక్కడే. చూడండి, మధ్యవర్తి ఒకనికి మధ్యవర్తి కాడు గాని దేవుడు ఒక్కడే. ఇన్ని లేఖనాలు కలిపి చూస్తే యేసుక్రీస్తు దేవుడా కదా? యేసుక్రీస్తు దేవుడా కదా? దేవుడే. దేవునిలోని ఒక అంశ, దేవునిలోని ఒక భాగం. సమీపించడానికి తేజస్సులో దేవుడు కన్నటువంటి దేవుని కుమారుడు ఆయన. ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం ప్రకారం పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు. యోహాను సువార్త 18వ అధ్యాయం 37-38 వచనాలు కలిసి ఉన్నాయి. అక్కడ యేసు ప్రభువే చెబుతున్నాడు, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. ఆ వచనం చూడండి, యోహాను సువార్త 18వ అధ్యాయం 37-38 వచనాలు. అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయనను అడగగా, యేసు నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడా లేకపోతే ఈ లోకంలో పుట్టాడా? యేసు ప్రభువే చెప్పాడు కదా, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు. పుట్టాడా వచ్చాడా చెప్పండి ఒక మాట. మరి వచ్చాడంటే మరి పుట్టాడని ఉంది కదా. మరి పుట్టి వచ్చాడా వచ్చి పుట్టాడా కదా? పరిశుద్ధ గ్రంథంలో లేఖనాలను పరిశోధించినప్పుడు ఏలయనగా మనకు శిశువు పుట్టెను, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. మరి ఆయన పుట్టెను
అనే లేఖనాలు పరిశుద్ధ గ్రంథంలో పుష్కలంగా ఉన్నాయి. అలాగే నశించిన దానిని వెతకి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకమునకు వచ్చెను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చెను. అందుకే అడుగుతున్నా, పుట్టాడా వచ్చాడా? ఈ మాట మనకు అర్థం కావాలంటే ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం మీరు చూడండి. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించున్నప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి. యేసుక్రీస్తు ఈ లోకములోనికి ప్రవేశించున్నప్పుడు సమీపించడాన్ని తేజస్సులో దేవుడు కన్న దేవుని కుమారుడు. 2వ కీర్తన 7వ వచనంలో నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కని ఉన్నానని దేవుడు ఏ కుమారునితో మాట్లాడాడో ఆ కుమారుడే ఈ లోకమందు ప్రవేశించున్నప్పుడు మరియమ్మ గర్భములో దేవుడు తయారు చేసిన శరీరాన్ని ధరించుకొని దావీదు పట్టణమందు రక్షకుడుగా పుట్టినాడు. ఇప్పుడు సమాధానం దొరుకుతుంది. ఆయన వచ్చి పుట్టినాడని. ఆయన ఈ లోకమందు ప్రవేశించున్నప్పుడు భూమి మీద ఆయన పాదం మోపలేదు. ఆయన ఈ లోకమందు ప్రవేశించున్నప్పుడు నేరుగా మరియమ్మ గర్భంలోకి వెళ్ళాడు. మరియమ్మ గర్భంలో దేవుడు ఒక శరీరాన్ని అమర్చినాడు. ఆ శరీరాన్ని ధరించుకొని శరీరధారిగా దేహము దాల్చి ఆ దేవుడే దావీదు పట్టణమందు రక్షకుడుగా పుట్టినాడు. ఆయన దేవుడు మధ్యవర్తి, ఒకరికి మధ్యవర్తి కాడు గాని దేవుడు ఒక్కడే. ఆయన సర్వాధికారి అయిన దేవుడు, ఆయన నిజమైన దేవుడు, ఆయన మహాదేవుడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ 2 వచనాలు చూడండి. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. జాగ్రత్తగా మీరు మనసును పెట్టండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 1, 2 వచనాలలో ఇప్పుడు చదువుకున్న మాటలు ఉన్నాయి. అక్కడ మనకు కనబడుతున్న వాక్యమే 14వ వచనంలో ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణిగా మన మధ్య నివసించను. యేసుక్రీస్తు ప్రభువు వారికి వాక్యము అనే పేరు దేవుడు పెట్టాడు. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం మీరు చూస్తే ప్రకటన 19:13 వచనం, రక్తములో నించబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. యేసుక్రీస్తుకు ఒక పేరు పెట్టాడు దేవుడు. ఏం పేరు అది? వాక్యము. ఇప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయం 1, 2 వచనాల్లో వాక్యము ఆయన, ఆ మాట దగ్గర ఏం పేరు పెట్టుకోవాలి మనం? యేసుక్రీస్తు అనే పేరు మనం పెట్టుకోవాలి. ఇప్పుడు అట్లా చదువుకుందాం. ఆది యందు యేసుక్రీస్తు ఉండెను, యేసుక్రీస్తు దేవుని యొద్ద ఉండెను, యేసుక్రీస్తు దేవుడై ఉండెను. తర్వాత ఆయన అంటే యేసుక్రీస్తు ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును యేసుక్రీస్తు మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేది యేసుక్రీస్తు లేకుండా కలగలేదు. అది ఇంకా చాలా మంది రకరకాలుగా మాట్లాడుతున్నారు. యేసు దేవుడే కాదని. యేసు ఎందుకు దేవుడు కాదు?
ఆయన దేవుడని పరిశుద్ధ లేఖనాలు ఎలుగెత్తి ఘోషిస్తూ ఉన్నాయి. ప్రభువునందు ప్రియులారా, ఆ వాక్యము శరీరము ధరించి కృపాసత్య సంపూర్ణుడుగా ఇక్కడ నివసించినాడు. ఈయన మధ్యవర్తి. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే. ఆయన క్రీస్తు యేసను నరుడు. ఆయనే సమస్తమును కలుగజేసిన వాడు. సమస్తము యేసుక్రీస్తు మూలముగా కలిగింది. కలిగి ఉన్నదేది యేసుక్రీస్తు లేకుండా కలగలేదు. అసలు మధ్యవర్తి ఎందుకు అవసరమయ్యాడు? అటు దేవునికిని ఇటు నరులకును మధ్యవర్తి ఉంటే బాగుంటుండే. మధ్యవర్తి లేక పరిశుద్ధ గ్రంథంలో మరి యెషయా ప్రవచన గ్రంథం మీరు చూడండి. ఆయన ఏమంటున్నాడు? యెషయా ప్రవచన గ్రంథం 59వ అధ్యాయము 16వ వచనం. సంరక్షకుడు లేకపోవుట ఆయన చూచెను, మధ్యవర్తి లేకుండా చూచి ఆశ్చర్యపడెను. కాబట్టి ఆయన బాబు ఆయనకు సహాయము చేసెను. మధ్యవర్తి లేకుండా చూసి ఆయన ఆశ్చర్యపడెను. ఎవరు కావాలి? అటు దేవునికిని ఇటు నరులకును ఎవరు కావాలి చెప్పండి? మధ్యవర్తి కావాలి. యోబు కూడా ఎంతో వేదన పడ్డాడు, బాధపడ్డాడు. ఎందుకొరకు తెలుసా? అటు దేవునికిని ఇటు మానవులకును మనుషులకును మధ్యవర్తి లేనందు చేత. యోబు గ్రంథము 9వ అధ్యాయము, యోబు గ్రంథము 9వ అధ్యాయము 32వ వచనం. ఆయన నావలే నరుడు కాడు, నేను ఆయనతో వ్యాజ్యమాడజాలను. మేము కలిసి న్యాయ విమర్శకు పోలేము. యోబు యొక్క బాధ చూడండి, వేదన. ఆయన నావలే నరుడు కాడు. దేవుడు నావలే నరుడు కాదు. మేమిద్దరము కలిసి న్యాయ విమర్శకు పోలేము. మరి నేను ఆయనతో వ్యాజ్యమాడజాలను. యోబేమో నరుడు, మానవుడు కదా. మరి దేవుడు నరుడు కాదు కదా. అందుకే చెబుతున్నాడు, ఆయన నావలే నరుడు కాడు, నేను ఆయనతో వ్యాజ్యమాడజాలను. మనిషి అయితే తర్కిస్తాను, వాదిస్తాను. కానీ దేవునితో వాదించి తర్కించి నేను గెలుస్తానా? సరే, మా ఇద్దరి మధ్య సఖ్యత లేదు, సమాధానం లేదు. మరి మమ్మల్ని సమాధానపరిచే మధ్యవర్తి లేడు. మేము కలిసి న్యాయ విమర్శకు పోలేము. అటు దేవుడు ఇటు నరుడు. ఎందుకు మరి మధ్యవర్తి కావాలి అంటే, అటు దేవునికిని ఇటు మానవ జాతికిని మధ్య శత్రుత్వం వచ్చింది. అటు దేవునికిని ఇటు మానవ జాతికంతటికి వివాదం వచ్చింది. యెషయా ప్రవచన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం చూడండి. రండి మన వివాదము తీర్చుకుందాము. ఆ మాట ఎవరు చెబుతున్నారు? దేవుడు చెబుతున్నాడు. ఎవరితో చెబుతున్నాడు? మానవులతో చెబుతున్నాడు, మనుషులతో చెబుతున్నాడు. 50వ కీర్తన 1వ వచనంలో దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులందరినీ ఆయన రమ్మని పిలుస్తున్నాడు. ఎందుకొరకు తెలుసా? రండి మన వివాదము తీర్చుకుందాం. ఇప్పుడు చెప్పండి, అటు దేవునికి ఇటు మానవులకు ఏమొచ్చింది? మధ్యలో వివాదం వచ్చింది. వివాదం అంటే పంచాయతీ, గొడవ. ఎవరెవరికి? అటు సృష్టికర్త అయిన దేవునికి ఇటు భూమి మీద ఉన్నటువంటి మానవులకు మధ్య వివాదం వచ్చింది, శత్రుత్వం వచ్చింది. రోమాపత్రిక 5వ అధ్యాయం
10వ వచనం మీరు చూడండి. ఏలయనగా మనము శత్రువులమై ఉండగా, అటు దేవునికి ఇటు మానవులకును మధ్య ఏమొచ్చింది? వివాదం వచ్చింది, శత్రుత్వం వచ్చింది, వ్యాజ్యం వచ్చింది. యోబు గ్రంథం 9వ అధ్యాయం మనం చదువుకున్నాం కదా. 32వ వచనం. యోబు 9:32. ఆయన నా వలె నరుడు కాడు, నేను ఆయనతో వ్యాజ్యము అంటే రండి మన వివాదము తీర్చుకుందాం అన్నాడు. ఎలయనగా మనము శత్రువులమై ఉండగా, అటు దేవునికి ఇటు భూమి మీద ఉన్న మానవులకు, మనుషులకు శత్రుత్వం వచ్చింది, వివాదం వచ్చింది, వ్యాజ్యం వచ్చింది. ఇటు మానవులను, మనుషులను ఆ దేవునితో సమాధాన పరచడానికి పెద్ద మనిషి లేడు, మధ్యవర్తి లేడు. అందుకే యెషయా కూడా మధ్యవర్తి లేకుండా చూసి ఆశ్చర్యపడ్డాడు. ఇక్కడ యోబు కూడా ఆయన ఎంత బాధపడుతున్నాడు చూడండి. యోబు గ్రంథం 9:33. మా ఇద్దరి మీద చెయ్యి ఉంచదగిన మధ్యవర్తి మాకు లేడు. యోబు మాట్లాడుతున్నాడు. అటు దేవుడు ఉన్నాడు, ఇక్కడ నేనున్నాను. మా ఇద్దరి మధ్య శత్రుత్వం వచ్చింది, వివాదం వచ్చింది, వ్యాజ్యం వచ్చింది. అటు దేవుని మీద ఇటు నా మీద చెయ్యి ఉంచదగిన మధ్యవర్తి లేడు. మధ్యవర్తి ఎందుకు అవసరం అవుతాడు చెప్పండి? మానవ జాతి అంతా, మనుషులందరూ కూడా, నరులందరూ కూడా ఆదాము హవ్వల ద్వారా దేవునితో శత్రుత్వాన్ని కొని తెచ్చుకున్నారు, వివాదాన్ని కొని తెచ్చుకున్నారు. ఆ కారణము చేత మానవులు పాపముల చేత, అపరాధముల చేత స్వభావ సిద్ధముగా దేవుని ఉగ్రతకు పాత్రులైనారు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటివి. దేవుని ఉగ్రతకు పాత్రులు మానవులందరూ, మనుషులందరూ. ఎందుకోసం అంటే ఆదాము హవ్వలు ఏదైనా తోటలో చాలా చక్కగా దాదాపు ఒక 100 సంవత్సరాలు ఉన్నారు అక్కడ. దాదాపు 100 సంవత్సరాలు. ఆ లెక్కలని చెప్పడానికి ఇప్పుడు టైం కాదు. ప్రతిరోజు సాయంత్రం దేవుడు వచ్చేవాడు ఏదైనా తోటకు. ఆదాము హవ్వలు దేవుడు ముందు నిలబడి చక్కగా మాట్లాడేవారు. దేవుడు కూడా వారితో మాట్లాడేవాడు. ఒకనాడు దేవుడు తినవద్దన్నటువంటి నిషిద్ధ ఫలాలను ఆదాము హవ్వలు తిన్నారు. దేవుడిచ్చిన ఆజ్ఞను అతిక్రమించి పాపం చేశారు. అప్పుడు దేవుడు ఏదేను తోటలో ఉండకుండా వారిని బయటకు వెళ్ళగొట్టినాడు. ఆదికాండము 3వ అధ్యాయము 24వ వచనం. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తీర్పు దిక్కున్న కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గ జ్వాలను నిలవబెట్టెను. ఇక దేవునితో సమాధానం కట్ అయిపోయింది. దేవునితో వివాదం వచ్చింది, శత్రుత్వం వచ్చింది. దేవుడు ఇచ్చిన ఆజ్ఞను అతిక్రమించి వాళ్ళు ఎప్పుడైతే పాపం చేశారో ఏదేను తోటలో ఉండకుండా వాళ్ళను బయటకు వెళ్ళగొట్టాడు. అప్పుడు మానవ జాతికి దేవునికి ఏమొచ్చింది? వివాదము, శత్రుత్వము వచ్చేసింది. కనుక ఆదాము హవ్వలు ఏదేను తోటలో నుండి బయటకు వెళ్ళగొట్టబడిన తర్వాత వాళ్ళు మానవ జాతిని అంతటిని వాళ్ళు కన్నారు. భూమి మీద ఉన్నటువంటి మానవులందరూ కూడా, మనుషులందరూ కూడా
ఆదాము అనే ఒక మనుషుని ద్వారా సృష్టించబడ్డారని అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 26-27 వచనాలు. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకై దేవుడు ఒకనిలో నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి. ఒకనిలో నుండి ఎట్లా సృష్టిస్తాడు? మరి అవ్వ పోయింది అంటే అవ్వ కూడా ఆదాములో నుండే వచ్చింది. ఆదాముకు గాఢ నిద్ర కలగజేసి ఒక ఎముకను తీసి స్త్రీనిగా నిర్మించినాడు. అందుకే అపోస్తుల కార్యములు 17:26-27లో యావత్ భూమి మీద కాపురం ఉండుటకై దేవుడు ఒకరిలో నుండి, ఆ ఒకడెవరు? ఆదాం. అసలు రోమాపత్రిక 3:23 ఏం చెప్తుందంటే, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదము లేదు. స్త్రీ అని భేదం లేదు, పురుషుడని భేదం లేదు, పిల్లలని భేదం లేదు, వృద్ధులని భేదం లేదు, ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి ఉన్నారు. అందరు ఎట్లు చేశారు పాపం? రోమాపత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించను, అలాగునే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమైంది. ఆదాము అనే ఒక మనుషుని ద్వారా లోకంలోనికి పాపం వచ్చింది. ఆ పాపమును ఆసరా చేసుకొని మరణం వచ్చింది. ఏంటి మరణం? భూమి మీద చావు అని అనుకోవద్దు. ఈ భూమి మీద చావును దేవుడు నిద్రతో పోల్చాడు. ఎక్కడైనా నిద్ర 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 అన్నాడు. కానీ రోమాపత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో అక్కడ మరణము అంటే ఏంటో చెప్పాడు. అగ్ని గంధకముల చేత మండే గుండము, ఇది 2వ మరణము. ఇప్పుడు చెప్పండి, మరణం అంటే ఏంటి? అగ్ని గంధకముల చేత మండే గుండము. పాపానికి వచ్చే ఫలితం, పాపానికి వచ్చే జీతం ఏంటి? మరణం, పాతాళం, అగ్నిగుండం. కనుక ఆ అగ్నిగుండంలో, పాతాళంలో మానవులందరూ, మనుషులందరూ పడిపోతున్నారు. అది ఘోరమైనటువంటి ప్రమాద స్థలం. అది యెషయా ప్రవచన గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం మీరు చూడండి. పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని నోరు తెరుచుకొని చూస్తుంది. అందులో అందరూ పడిపోతున్నారు. అందుచేతనే అంటే భూమి మీద మానవులందరూ పాపులు అయినందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరుచుచున్నది. ఎవరు పడుతున్నారు అందులో? గనులు, సామాన్యులు, ఏడ్చేవాళ్ళు, సంతోషించేవాళ్ళు అందరూ కూడా అందులో పడిపోతున్నారు. ఒక్కసారి అందులో పడితే ఇక బయటకు వచ్చే ప్రసక్తి లేదు. అగ్ని ఆగదు, పురుగు చావదు, యుగ యుగాలు ఏడ్చుట, పళ్ళు కొరుకుట. ఎంత వేదన ఉంటుందో తెలుసా అందులో? నోరు నెత్తి కొట్టుకొందురయో ప్రభు యేసు క్రీస్తును నమ్మనందుకును కొందురయో. నోరు నెత్తి కొట్టుకొందురయో ప్రభు యేసు క్రీస్తును నమ్మనందుకు కొందురయో. అగ్ని ఆరదు, పురుగు చావదు, కొరుకుచుందు పళ్ళు పటపట. అగ్ని ఆరదు, తిరిగి తిరిగి చూచుచుందురు పరుగులెత్తక ఏడ్చుచుందురు. తిరిగి తిరిగి చూచుచుందురు పరుగులెత్తక ఏడ్చుచుందురు. నరకమనున్నది నిరతముందున్నయో, ఆడోర నరకముందు పాపులు బాధపడుదురయో. నరకమనున్నది నిరతముందున్నయో, ఆడోర నరకమునందు పాపులు బాధపడుదురయో. నరకములో ఉన్నటువంటి
ఉన్నటువంటి స్థితి ఇది. భూమి మీద పుట్టే మానవులందరూ, మనుషులందరూ పాపం అనే స్వభావంతోనే పుడుతున్నారు. పెరిగి పెద్దయ్యాక అవే పాపాలు చేస్తున్నారు. ఆ పాపం అనే భయంకరమైన రోగంతో ఇక్కడ చచ్చి అగ్నిగుండం పాలవుతున్నారు. కనుక ఏ వివాదము కలిగి, ఏ శత్రుత్వం కలిగి, ఏ సమాధానాన్ని పోగొట్టుకొని మానవ జాతి నరక పాత్రులైనారో, దేవుని ఉగ్రతకు పాత్రులైనారో, ఇటువంటి మానవాళిని, మానవ జాతిని దేవునితో సమాధానపరచడానికి 2025 సంవత్సరాల క్రిందట ఈ భూమి మీదికి దిగి వచ్చినటువంటి ఏకైక దేవుని ఏకైక దైవావతారము పేరు యేసుక్రీస్తు. అందుకు మధ్యవర్తి అవసరమైనాడు. భూమి మీద పాపులైనటువంటి మానవులు, మనుషులు దేవునితో సమాధాన పరచడానికి ఒక మధ్యవర్తి అవసరమైనాడు. మానవాళిని, మానవ జాతిని, మనుషులందరినీ దేవునితో సమాధాన పరిచి అగ్నిగుండాన్ని తప్పించి దేవుడుండే సత్యలోకానికి వారసులను చేయడానికే దేవుడు పంపినటువంటి మధ్యవర్తి యేసుక్రీస్తు. అది క్రిస్మస్ అంటే. క్రిస్మస్ అంటే అది భూమి మీద ఉన్నటువంటి మానవులను, మనుషులను దేవునితో సమాధానపరిచి దేవుడుండే సత్యలోకంలో నిత్యత్వం అంతా నివసింపజేయడానికి 2025 సంవత్సరాల కిందట ఆ దేవునిలోని ఒక అంశగా, దేవునిలోని ఒక భాగముగా ఒక మధ్యవర్తి దిగి వచ్చాడు. ఆయనే దావీదు పట్టణం మందు రక్షకుడుగా పుట్టినాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆయన చెప్పాడు, బూదిగంతముల నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి, మీకు భవిష్యత్తులో ఘోరమైన ప్రమాదం ఉన్నది. ఆ ప్రమాదం పేరు అగ్నిగుండము, నరకము, పాతాళము. మానవులను పాపము నుండి, శాపము నుండి విడిపించి అగ్నిగుండాన్ని తప్పించి దేవుడు ఉండే సత్యలోకంలో చేర్చడానికి 2000 సంవత్సరాల కిందట భూమధ్యపురములో ప్రత్యక్షమైనటువంటి మధ్యవర్తి. ఆ మధ్యవర్తి పుట్టిన వేళ విశేషమే క్రిస్మస్. దేవుడొక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన చెప్పాడు, నేనే మార్గము, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడు రాడు. భూమి మీద మతాలు ఎన్నో ఉన్నాయి. అన్ని మతాలు మంచి ప్రబోధిస్తాయి, మంచి చెబుతాయి. ఇక్కడ భూమి మీద ఉన్నటువంటి అనేకమైన మతాలలో నిష్ట కలిగిన భక్తి పరులు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎందుకు భక్తి సాధన చేశారు? ఈ లోకయాత్ర ముగించుకున్న తర్వాత దేవుడు ఉండే సత్యలోకానికి, పరలోకం వెళ్ళాలని ఎన్నెన్నో నిష్టలు, నియమాలు, వ్రతాలు, జపాలు, ఎంతో భక్తి సాధన అనేక మతాల్లో చేస్తున్న కొంతమంది వాళ్ళ మతంలో బ్లేడ్లు, దారాలు కట్టుకొని కొట్టుకుంటారు. ఆ శరీరానికి ఘాట్లు పడి రక్తం అంతా వెళ్తుంది. కొంతమంది రథాన్ని లాగడానికి ఆ ఇనుప కొండ్లు చెంపలకు, వీపుకు పెట్టుకొని లాగుతారు. మొత్తం రక్తం అంతా బయటకు వచ్చేస్తుంది. అంతెందుకు, ఇప్పుడు మరి ఛార్జింగ్ అయిపోయింది. కానీ అయితే ఇప్పుడు అయ్యప్ప స్వామి భక్తులు ఉంటారు. ఇది భయంకరమైన చలి కదా, కానీ ఉదయం 4 గంటలకి లేచి చల్లటి నీళ్ళతో స్నానం చేస్తారు. ఎందుకోసం? మోక్ష సాధన. కానీ భూమి మీద ఉన్నటువంటి మతాలు ఇవి కూడా పరలోకానికి చేర్చలేదు. ఎందుకంటే వీళ్ళు నిత్యం లేస్తున్నారు భూమి మీద నుంచి. అన్ని మతాలు, అందులో క్రైస్తవ మతం కూడా అనుకో, అన్ని మతాలు ఏం చేస్తున్నారు? భక్తి సాధన ద్వారా ఒక నిత్యనేసి పరలోకానికి వెళ్దామని. మరి ఆయన ఎక్కడున్నాడు? మహాకాశాలు దాటితే పరలోకం. మొదటి ఆకాశంలో మనం ఉన్నాం, 2వ ఆకాశంలో దురాత్మల సమూహం, 3వ ఆకాశంలో పరదేశు, ఆ తర్వాత ఆకాశాలు, మహాకాశాలు, పరమాకాశం, అది దాటితే పరలోకం ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి మతాలు నిచ్చెనేస్తే అందుతాయి అక్కడికి. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన కుమారుణ్ణి లోకానికి అనుగ్రహించాడు. ఎన్ని నిత్యం లేచినా ఆ పరలోక గవినికి తాకుతలేవు.
మానవులు మోక్షం పోయే అవకాశం లేదు. అందుకే ప్రేమ కలిగిన దేవుడు ఆ పరలోకం నుంచే భూమి మీదకి ఒక నిచ్చెన వేశాడు. ఆ నిచ్చెన పేరే నజరేయుడైన యేసు. ఆయన పుట్టినరోజే ప్రపంచానికి క్రిస్మస్ పండగ. ఇప్పుడు యేసు క్రీస్తు అనే నిచ్చెన నుండి ఎవరైనా మోక్షానికి వెళ్ళాలి. మరొక దారి లేనే లేదు, మరొక దారి లేదు. భూమి మీద పుట్టిన మానవులు, మనుషులు ఎప్పటికైనా, ఏనాటికైనా, ఎన్నటికైనా దేవుడు ఉండే సత్యలోకం, మోక్షలోకం చేరాలంటే 2025 సంవత్సరాల క్రితం భూమధ్యపురంలో రక్షకుడుగా పుట్టినటువంటి యేసుక్రీస్తు అనే నిచ్చెన ద్వారానే మోక్షం చేరుతారు. మరొక దారి లేదు. ఎందుకంటే ఆయన మానవులను, మనుషులను దేవునితో సమాధానం చేశాడు. ఒకటేనే కాదు, విమోచన క్రయధనముగా తన రక్తము గార్చినాడు. తన శిల్వ రక్తము చేత మానవుల జన్మ కర్మ పాపాలకు పరిహారం చేసి, ప్రాయశ్చిత్తం చేసి, తన ప్రాణాన్ని బలిగా అర్పించి, ఆయన కార్చిన శిల్వ రక్తం చేత మానవులను, మనుషులను దేవునితో సమాధానపరిచినాడు. ఆ సమాధానపరచడానికి ఆయన 2025 ఏళ్ల కింద మధ్యవర్తిగా ఈ లోకంలో ప్రత్యక్షమయ్యాడు. ఆ మాట చెబుతుంది బైబిల్. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి కూడా ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. యేసుక్రీస్తును పట్టుకుంటే పరలోకం గ్యారంటీ. యేసుక్రీస్తును విస్మరిస్తే నరకం కూడా అంతే గ్యారంటీ అని పరిశుద్ధ బైబిల్ గ్రంథం స్పష్టంగా ప్రకటిస్తుంది, చెబుతుంది. క్రిస్మస్ అంటే అర్థం ఏంటి? చర్చిలకు సున్నాలేసి, ఇండ్లకు రంగులు వేసుకొని, క్రిస్మస్ ట్రీలు, షాలు కట్టుకొని, లైట్లు వేసుకొని, కేకులు కట్ చేసి బిర్యానీ చేసుకొని తినడం కాదు. క్రిస్మస్ అంటే దేవునితో సమాధానాన్ని పోగొట్టుకొని, దేవునితో శత్రుత్వం కలిగి భూమి మీద పుట్టిన మానవాళి అందరూ దేవుని ఉగ్రతకు పాత్రులై అగ్నిగుండం పాలయ్యే పరిస్థితి దేవుడు చూసి, ఆ ప్రేమ కలిగిన దేవుడే ఈ భూమి మీదకి మధ్యవర్తిగా వచ్చాడు. తన ప్రాణాన్ని బలిగా అర్పించి రక్తము గార్చాడు. ఆయన శిల్వ రక్తము చేత మానవులను దేవునితో సమాధాన పరిచాడు. ఈ భూమి మీద దేవునితో సమాధాన పడకుండా 1000 ఏళ్ళు బతికినా లాభం లేదు. ఇక్కడ సత్య అగ్నిగుండం పాలవుతారు. దేవునితో సమాధాన పడిన తర్వాత 4 రోజులు బతికి వెళ్ళిపోయిన పర్వాలేదు, మోక్షానికి వెళ్తారు. కనుక క్రిస్మస్ అంటే భూమి మీద ఉన్నటువంటి మానవులను, మనుషులను దేవునితో సమాధానపరిచి, దేవుడు ఉండే సత్యలోకంలో నిత్యత్వం అంతా ఉన్నత మహిమలో ఉంచడానికి ఆ దేవునిలోని ఒక అంశ, దేవునిలోని ఒక భాగం, ఆ దేవుడు కన్న కుమారుడే, మరియ కుమారుడై భూమి మీద ప్రత్యక్షమై మానవులను మోక్షము చేర్చే నిచ్చెన అయ్యాడు. ఆ నిచ్చెన మీద ఎక్కి మనం మోక్షం చేరాలి. మరొక దారి లేడు కదా. దేవుడు ఒక్కడనేది ఎంత సత్యం, అలాగే దేవునికి నరులకు మధ్యవర్తి కూడా ఒక్కడే అనేది అంతే సత్యము. అది క్రిస్మస్ అంటే. ఇది మనం చెప్పాలి. ఎవరైనా అడిగినప్పుడు, మీ క్రిస్మస్ కంటే దగ్గర వచ్చింది, మీ పండుగ బాగా జరిగిందంటే, బాగా జరిగింది, లైట్లు వేసుకున్నాం, టీలు పెట్టుకున్నాం, బిర్యానీ చేసుకున్నాం, కేకులు కట్ చేసినాం, ఎంతో ఆనందించినాం, సంతోషించినాం. ఎవడు రక్షణ పొందుతాడు దాని ద్వారా? క్రిస్మస్ అంటే ఇప్పుడు నేను చెప్పిన శాస్త్రం అంతా అంత చెప్పుకున్నా, ఒక ముఖ్యమైన విషయం చెప్పినా మరి సరిపోతుంది. అటువంటి అద్భుతమైన జన్మ యేసునాథునిది. ఆ క్రీస్తునాథుని జన్మదిన శుభములు, ఆశీర్వాదాలు ఈ కూటాన్ని నిర్వహించుకున్నటువంటి మదన్న కుటుంబానికి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి దేవుడు సమృద్ధిగా దయచేయునుగాక. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం.